ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మహిళా సమస్యలు, ఈ 4 ఏళ్లుగా మహిళలపైన జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపైన మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ వచ్చి 151 స్థానాలను గెలుపొందడానికి ముఖ్య కారకులు మహిళా మూర్తులని చెప్పాలి. ఎందుకంటే నవరత్నాల పేరుతో, మేనిఫెస్టో పేరుతో రకరకాల హామీలని, అబద్ధపు బూచులను చూపించి మహిళా లోకాన్ని ఈరోజు మోసం చేస్తూ, సంక్షేమ పథకాలతో ఒక మోసం అయితే మద్యపాన నిషేధం చేస్తానని, వాళ్ళ భర్తల, వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలు బాగుపడతాయని నమ్మిన మహిళామూర్తులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి, గమనిస్తున్నారు, చీప్ లిక్కర్ని అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలు ఎలా పాడు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రీసెంట్గా 25,000 కేజీల డ్రగ్స్ మన రాష్ట్రంలో పట్టుబడ్డాయి. ఇంతవరకు దీనికి గల కారకులు ఎవరు, దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు, దీని వెనుకున్న ఈ పొలిటికల్ టీం ఏంటి, వైసీపీ పార్టీ బయటపెట్టట్లేదు, ఏ ఎంక్వైరీ కూడా చేయట్లేదు. దీనివల్ల ఎంతమంది ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుందో, విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం, గంజాయి రాష్ట్రంలో ఎలా చలామణి అవుతుందో కూడా మీరు చూస్తున్నారు. ముఖ్యంగా మేము స్ట్రాటజికల్గా ప్రతి ఒక్కటి లెక్కలతో చూపించి మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మీరు గమనిస్తే నాడు నేడు కంపేర్ చేస్తూ మాట్లాడతాను నేను. గత ప్రభుత్వంలో 240 అత్యాచారాలు జరిగితే మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1001 అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే వాటి స్థానం కూడా 317% పెరిగింది. గత 4 ఏళ్లలో మైనర్ బాలికలపైన జరిగిన అఘాయిత్యాలు 1824. మళ్ళీ ఇవి అబద్ధపు లెక్కలు అంటారేమో, ప్రతి ఒక్కటి గమనించి మేము ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. దాడులు, ఈ రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్న దాడుల్లో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో, గంజాయిలో, మద్యంలో ఎట్లా ముందు పెడుతున్నాడో, మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని, దౌర్భాగ్యం ఏంటంటే ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకుంటూ మాట్లాడడం. ఎస్పెషల్లీ మనం గమనిస్తే 55% మహిళల పైన గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో దాడులు పెరిగాయి. విత్ ప్రూఫ్స్ మేము మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెరిగిన మహిళలపైన దాడులు చూస్తే 78,000 పైచిలుకు. అండ్ వన్ మోర్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసిన ఇష్యూ, మహిళా మూర్తులు మిస్ అవుతున్నారు. దగ్గర 43,340 మంది ఈ రాష్ట్రంలో మిస్ అవుతున్నారు. దీనికోసం మీరేమైనా ఎంక్వైరీ వేస్తున్నారా, ఏదైనా టీంలు పనిచేస్తున్నారా? గతంలో మనం చూస్తే 7,584 మంది మిస్ అయితే 2018లో, అట్ ప్రజెంట్ మీరు చూస్తే 13,114 మంది మిస్ అయి ఉన్నారు. ఈ శాతంలో కూడా ఏపీ 75% పెరుగున్నది. మనం మహిళామూర్తులు మిస్ అవ్వడంలో కూడా ప్రతి ఒక్కటి మచ్చుకు కొన్ని పేపర్ ఆర్టికల్స్ తెచ్చామమ్మా. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, వివస్త్రులను చేసి కళ్ళల్లో కారం పూసి కాళ్ళు చేతులు కట్టి అతి కిరాతకంగా వైసీపీ పేటీఎం కార్యకర్తలని చెప్పాలో, లేకుంటే వైసీపీ మద్దతుదారులని చెప్పాలో, ఇంత కిరాతకంగా అమానుషంగా ఆడబిడ్డలను అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటువంటి కంప్లైంట్స్ మచ్చుకకి ఎన్నో పేపర్ ఆర్టికల్స్ మనం రోజు చూస్తున్నాం. కానీ ఇక్కడ విడ్డూరం ఏంటంటే, ఇన్ని జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. మహిళా మిస్సింగ్ పైన ఒక్క రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేదు. అండ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మా గారు, గొప్ప ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిని చెప్పుకుంటున్న వాసిరెడ్డి పద్మా గారు ఇంతవరకు ఈ మహిళా మూర్తుల పక్షాన ఒక్క రోజన్నా ఈ దాడుల పైన, లేదు ఈ మిస్సింగ్ పైన, ఆడబిడ్డల్ని అన్యాయంగా వ్యభిచార కూపాలు దించుతున్నా కూడా, ఇండియా టుడే సర్వేస్ చెప్తున్నా కూడా ఇంతవరకు వాసిరెడ్డి పద్మా గారు స్పందించలేదు. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించలేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మహిళా మూర్తుల్ని వీళ్ళు
కేవలం ఒక ఓట్ బ్యాంక్గా చూస్తూ గన్ను కంటే ముందు జగనన్న వస్తాడు, మహిళా పక్షపాతి అని చెప్పే మాటలంతా అవాస్తవాలు. ఇంతవరకు వాసిరెడ్డి పద్మ గారు ఒక్క నోటీస్ కూడా ఇచ్చిన దాఖలాలు మనం చూడలేదు. ఆమె ఎవరికి నోటీస్ ఇచ్చిందంటే భారతీ గారి పైన సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగిన నోటీసులు ఇస్తుంది. రోజా గారి నోటి దూల ప్రదర్శన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే దాన్ని సమర్థించడం కోసం నోటీసులు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దూషణకు పాల్పడుతుంటే వాళ్ళ మీద నోటీసులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిపై నోటీసులు వస్తుంది. అంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ వైసీపీలో ఉన్న నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కాపాడడం కోసం పనిచేస్తుంది తప్ప రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కాపాడుకోవడం కోసం కాదు.